అందరికీ ఆరాధన మాస మరణాత. దేవుని బిడ్డలారా, ఈవేళ మన ధ్యాన అంశం రూతు గ్రంథములోని రక్షణ. ఎలాగూ రూతు గ్రంథం రక్షణకు నాంది పలుకుతూ ఉన్నదో, అలాగే రూతు గ్రంథములో ఎలాగూ రక్షణ లేని వారికి దేవుడే బెత్లెహేముమందు రక్షణ సంప్రాప్తింపచేసిన వారు ఉన్నారో గ్రహించుకుందామండి. రూతు గ్రంథములోని ఆరంభమునకును ముగింపునకును కలిగి ఉన్న వ్యత్యాసం చాలా విశేషముగా మనకు అగుపడుతూ ఉంటుంది. పిల్లరా, రూతు గ్రంథ ఆరంభములో క్షామము అనగా కరువు. ఈ క్షామమును బట్టి ఎలీమెలెక్ అంటే దేవుడే నా రాజు అను బెత్లెహేమీయుడు అనగా రొట్టెల ఇంటిలో వసించు దేవా రాజు చిన్న శోధనను బట్టి, కరువును బట్టి కలిగిన ఆందోళన కారణంగా అన్యదేశమై ఉన్న మోయాబు దేశమునకు వలస వెళ్ళుట చూడగలుగుతూ ఉన్నాం. వాగ్దాన దేశము నుండి అన్య దేశమునకు ఆహారం కొరకు వలస వెళ్ళిన ఎలీమెలెకు, నయోమి, కిలియోను, మహలోను నలుగురిని మనం చూస్తూ ఉన్నాం. ఆరంభములో క్షామము, తరువాత మరణము. అలాగే మరణం బట్టి చేదు అనుభవం, మరణం బట్టి దారిద్ర్యం, అలాగే మరణం బట్టి ఈ చిన్ని కుటుంబానికి కలిగిన తీవ్రమైన ఆందోళన, ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. కానీ ముగింపుకు వచ్చేసరికి క్షామం వల్ల విస్తారమైన కోత, దేవుని యొక్క దర్శనము ద్వారా ఆ దేశములో సస్యశ్యామలమైన పండుట, అలాగే మరణం వల్ల ముగింపుకు వచ్చేసరికి జననం. ఆవేదనల్లా రూతు గ్రంథం ముగింపుకు వచ్చేసరికి ఆనందం, ఉత్సాహం, ఉబలాటం, ఉల్లాసం. ఆరంభంలో కరువు, ముగింపులో పంట చేలు. ఆరంభములో దారిద్ర్యం, ముగింపుకు వచ్చేసరికి దాంపత్యం, ఆనందం. పిల్లరా, ఇట్టి దౌర్భాగ్య పరిస్థితిలో నుండి ఒక రక్షణ భరితమైన, ఉత్సాహభరితమైన, సంతోషకరమైన అనుభవంలోనికి రూతు గ్రంథం ఎలాగూ మెల్లగా రూపాంతరం చెందుతూ ఉంటుందో మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఈ రూతు గ్రంథములో ఎలాగూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ఒకరికి ఒకరు రక్షకులుగా ఉండి క్షామములో ఒకరినొకరు రక్షించుకున్నారో, కాపాడుకున్నారో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, రూతు గ్రంథములోని రక్షకుడు, అలాగే బోయాజులో దాగి ఉన్న బాల యేసు. బోయాజు అనగా బలాఢ్యుడు, బోయాజు అనగా బలవంతుడు, రూతు అనగా స్నేహము. పిల్లరా, ఈ బోయాజు ఎవరు అనగా సమీప బంధువు. ఈ సమీప బంధువు యొక్క బాధ్యత వెలిచ్చి విడిపించుట, వెల కట్టి విడుదల చేయుట. ఎలీమెలెకు మరియు కుటుంబం భయంకరమైన దరిద్రములోనికి ప్రవేశించి తమ ఆస్తులు అమ్ముకొని తమకున్న సర్వస్వమును కూడా విక్రయించి
ఇక దిక్కుమాలిన జీవితంలోనికి ప్రవేశించుచు ఉన్న తరుణంలో బోయాజు అను బలవంతుడు వచ్చి సమీప బంధువుగా రూతును వివాహం చేసుకొని నయోమి యొక్క కుటుంబానికి ఒక ఉద్ధరింపు, ఒక రక్షణ, ఒక ఆదరణ కలిగించటకు కారకుడు బోయాజు. అలాగున పాపములో, వ్యాధిలో, చిక్కులలో, సమస్యలలో, కష్టములలో, నష్టములలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్న మనలను రక్షించటకు మన సమీప బంధువుగా మన చెంతకు వచ్చి బలవంతునిగా, బలాఢ్యునిగా మన కొరకు ప్రత్యక్షుడై తన రక్తమును వెలగా పెట్టి మన దారిద్ర్యమును తీసివేసి మనలను ధనవంతులుగా మార్చిన బలుడైన యేసుక్రీస్తు ప్రభువుని బోయాజులో మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. పిల్లరా, విడుదల అనగా వెల కట్టి చెల్లించుట, లేక వెల కట్టి విడుదల చేయుట, లేక విడిపించుట అయి ఉంటున్నదన్నమాట అండి. కాబట్టి విడిపించువారు, వెలిచి విడుదల చేయువారు ఎవరు అనగా రక్షితులు. రక్షితులైన వారి యొక్క కర్తవ్యం రక్షించుట. ఎవరిని రక్షితులు రక్షించుదురు అనగా శిక్షితులను. ఎవరైతే శిక్షకు లోనైన వారై ఉన్నారో, శిక్షితులైన వారికి అవసరమైన వారు రక్షితులు. రెండవది భక్షితులు. ఎవరైతే భక్షింపబడుచు ఉన్నారో, ఎవరైతే అన్యాయం పాలవుతూ ఉన్నారో, ఎవరైతే ఈ లోకములో కలతలకు, ఇబ్బందులకు, వేదనలకు లోనవుతూ ఉన్నారో, అన్యాయముగా భక్షింపబడుచు ఉన్నారో, భక్షితులైన వారికి కూడా అవసరమైన వారు రక్షితులు. మూడవది కక్షితులు అనగా ఎవరైతే కక్షకు, అలాగే పగకు, అలాగే నానా రకములై ఉన్న హింసలకు లోనవుతూ ఉన్నారో వారికి అవసరమైన వారు రక్షితులు. కాబట్టి ఈ రక్షితుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఎవరికి అనగా వీక్షితులకు కాదు, కానీ దీక్షితులకు. రక్షణ అను దీక్ష కొరకు ఆరాటపడు వారికి, రక్షణ అను దీక్ష స్వీకరింపగోరు వారికి ఈయన రక్షితుడు. కాబట్టి రక్షణ అందుకోవాలన్నా దీక్ష, ప్రతిజ్ఞ, ఆశ, అపేక్ష మనకున్నప్పుడు రక్షణ కొరకైన దీక్షితులకు ఈయన రక్షితుడు. దేవుని బిడ్డలారా, ఈ రక్షితుడు పిల్లరా, ఈ రక్షితుని మనం ఈ క్రిస్మస్ కాలమందు ఏం చేయవలసిన వారమై ఉన్నామంటే ప్రేమతో వీక్షింపవలసిన వారమై ఉన్నాం. వీక్షించుట అనగా విశేషముగా చూచుట. అందుకే దైవజనులైన వారు పంక్తిలోకి రండి అను పాటలో మనకు రాస్తూ ఉన్నారు. అందుకే అందరం కలిసి పాడుకుందాం. వింతగా చూడండి శిశువును, వింతగా చూడండి శిశువును, వింతగా చూడండి. అంత దేవుడు నరుడై వచ్చిన వింత శిశువును చూచుచున్నదిని సంతసముందుచు నిశ్శబ్దముగా చింతలో చూడిన యోసేపు పంక్తిలోకి రండి, యోసేపు పంక్తిలోకి రండి, యోసేపు పంక్తిలోకి రండి. కాబట్టి వీక్షించండి, వింతగా వీక్షించండి. అంత దేవుడు నరుడై వచ్చిన వింత శిశువును వింతగా చూచుచు
నిశ్శబ్దముగా రక్షకుని చెంత చేరి వీక్షించిన తండ్రి అయిన యోసేపు పంక్తిలోకి రండి. కాబట్టి మనం ఈ మాసమంతా కలిగి ఉండవలసిన కర్తవ్యం, మన బాధ్యత ఏమై ఉన్నది అనగా, ఈ క్రిస్మస్ రక్షితుని దీక్షతో వీక్షించుట, చెంతను కూర్చుండి వీక్షించుట, దానినే మనం ఏమన్నామంటే ధ్యానించుట. ధ్యానించుట అనగా తలపోసుకొనుట, నెమరు వేసుకొనుట. మనం ఈ క్రీస్తు బాలునే మనం మన మనస్సులో పదిలపరచుకున్నటనే మనం వీక్షించుట లేక వీక్షితులం అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ రక్షితుడు దీక్షితులైన వారిని రక్షించుటకు సంకల్పించుకొని లరా ఎవరిని రక్షించువారై ఉన్నారు అనగా విపక్షితులను. విపక్షితులు అనగా వైరము గలవారు, లేక వైరుల వలన ఇబ్బంది పడుతూ ఉన్నవారు, వైరుల వలన, శత్రుత్వం వలన, శత్రుపక్షము ద్వారా బాధింపడుతూ ఉన్న వారిని రక్షించువారే ఈ రక్షితుడు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ రూతు గ్రంథానికి వచ్చేసరికి రూతు ఎవరనగా విపక్షితురాలు, అనగా విపక్షమున ఉన్న స్త్రీ, అంటే మోయాబీయురాలు. కాసేపు అయిన తర్వాత మనం చూస్తాం, మోయాబీయులకు, యూదులకు లేక ఇశ్రాయేలీయులైన వారికి గిట్టదు. ఇశ్రాయేలీయులు మోయాబీయులు వైరులు, అనగా శత్రువులు. కాబట్టి ఈ రక్షితుడు అయ్యున్న బోయాజు ఈ కాలమున యేసుక్రీస్తు ప్రభువే శత్రుత్వం కలిగి ఉన్న, విపక్ష స్థానమందు ఉన్న మోయాబీయురాలైన రూతును ఎలాగూ స్వపక్షితురాలుగా లేక స్వజనురాలుగా తన జనాంగములోనికి ఎలాగూ చేర్చుకున్నారో అలాగున్న మనలను కూడా ఎటివారినైనా ఏ స్థలమందైనా పట్టి రక్షించుటకు పాట్లందు ఈ రక్షితుడు మనలను విపక్ష బృందము నుండి స్వపక్ష, ఆయన మిత్రపక్ష, ఆయన సొంత జనులుగా ఆకర్షించువారై ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇంకొక అంశం మనం చూసినట్లయితే, రక్షితులముగా మనం ప్రభు యొద్దకు భిక్షతులముగా రావాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. భిక్షితులు అనగా దుస్థితి. ఈ భిక్షితులు మొదటి వారు దుర్భిక్ష అనగా క్షామము, కరువులో ఉన్నవారు. దుర్భిక్ష, క్షామము, కరువు. భిక్ష అనగా సహాయం, దానం లేక ఏదైనా ఒక బహుమానం కోరువారు భిక్షితులు. దుర్భిక్ష అనగా క్షామములో, కరువులో, అవస్థలో ఉండి ఆహారం కోరువారు దుర్భిక్షలో భిక్షితులు అని మనం చూస్తూ ఉన్నాం. రెండవ భిక్ష క్షమాభిక్ష. మనందరికీ ఇవాళ అవసరమైనది క్షమాభిక్ష. మన పాపముల నుండి, మన శాపముల నుండి, మనకున్న అయోగ్యతల నుండి మనం కోరుకోవలసినది క్షమాభిక్ష. అలాగున మరి ఒక భిక్ష మనం చూసేది పుత్ర భిక్ష, అనగా తల్లి లేక తండ్రి పుత్రుని పక్షంగా వేడుకుంటును బట్టి పుత్రుని చంపకుండా రక్షించటయే పుత్ర భిక్ష అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ
రూతు మహలోన్ యొక్క సతీమణి. రూతు మహలోన్ యొక్క భార్య. మహలోన్ అనగా బక్క చిక్కిన, రోగిష్టి, అలాగే దారిద్ర్యములో ఉన్న, వేదనలో ఉన్న అని భావం ఇస్తున్నది మహలోన్. రూతు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారమున నుండి కొట్టివేయబడకయుండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. చాలు. నేను బోయాజు, మహ్లోను రోగిష్టి, బక్క చిక్కిన వాని భార్య, స్నేహితురాలు అయ్యున్న మోయాబీయురాలు అనగా తండ్రి వలన కలిగిన, తరువాత సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. ఇక్కడ బోయాజు రోగిష్టి, అలాగే క్షామము, బలహీనత, బక్క చిక్కిపోయిన వానికి భార్య. అలాగున పాపం మానవునికి రోగం, వ్యాధి, క్షామం, అలాగే కరువు ఇవన్నీ కలుగ చేయుటకు కారణమైందన్నమాట అండి. కాబట్టి రూతు ఎవరనగా మోయాబీయురాలు అనగా తండ్రి వలన కలిగిన. ఈ తండ్రి వలన కలిగిన అనే విషయం మనం చూస్తే ఆదామును ఒకసారి ఉదాహరణ తీసుకుందాం. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. కానీ ఆదాం ఎవరి మాట విన్నాడండి? సాతాను మాట విన్నాడు. ఆదాము అవలైన వారు సాతాను మాట వినుటను బట్టి దేవుని కుమారుడయ్యున్న ఆదాము ఎవరి కుమారుడైపోయాడు? లోకం కుమారుడు, సాతాను కుమారుడిగా మారిపోయాడు. కాబట్టి కాసేపైన తర్వాత మనం వాక్యంలో చూస్తాం, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధికులు అంటారండి క్రీస్తు యేసు ప్రభు. మనం చూస్తే పిల్లరా, ఆదికాండం 19వ అధ్యాయం 30 నుండి 38 వచనాలలో లోతు కుమార్తెలు లోతుకు ద్రాక్షరసం ఇప్పించి లోతుతో అనగా తన తండ్రితో శయనించి, పెద్ద కుమార్తె తండ్రి ద్వారా కుమారుని కని తండ్రి వలన కలిగిన అను నామముతో మరి ఆ కుమారునికి మోయాబు అను పేరు పెట్టుట మనం చూస్తూ ఉన్నాం. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడును. కాబట్టి ఈ మోయాబు అనగా తండ్రి వలన కలిగిన ఈ యొక్క సోయారులో ఒక గుహలో ఈ కుమార్తెలైన వారు తమ కామవాంఛను బట్టి లోతుకి మద్యం త్రాగించి మరి లోతుతో శయనించి లోతు ద్వారా కలిగిన బిడలైన వారు పెద్దది మోయాబును కనగా చిన్నది అమ్మోనును కనుట వాక్యం బట్టి మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ విషయాన్ని అలాగుంచితే తండ్రి వలన కలిగిన ఈ విషయాన్ని అలాగుంచి
అసలు మోయాబుకు ఇశ్రాయేలీలైన వారికి వైరము కలుగుటకు గల కారణమేంటో ఒక్కసారి మనం గ్రహించుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 23వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు మనం ఒకసారి పఠించుకుందామండి. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. ఎందుకు? వారిలో 10వ తరము వారైనను ఎన్నడూనూ యెహోవా సమాజములో చేరకూడదు. దానికి కారణం దేవుడే తెలియజేస్తారన్నమాట అండి. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతోరులో నుండి నీకు విరోధముగా బేయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ దినములన్నిట ఎన్నడూనూ వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు. గమనించండి, ఇశ్రాయేలీయులైన వారు బాటసారులు. మనందరికి కూడా తెలిసినట్టుగా మా కాండములో వారు ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన ఇశ్రాయేల్ దేశమునకు సాగి వెళుతూ ఉన్నారన్నమాట అండి. వారు అలాగున సాగి ప్రయాణమై బాటసారులుగా వెళ్తూ ఉన్న కాలమందు మోయాబు రాజు బాలాకు ఇశ్రాయేలీయులైన వారు విస్తారమైన జనులయున్న వీరికి దేవుడు తోడయ్యున్నారనియు దేవుడు వీరికి సహాయకుడనియు తన స్వంత బలము ద్వారా తన స్వశక్తి ద్వారా తన సైన్యము ద్వారా ఇశ్రాయేలీయులైన వారిని మరి గెలవలేడనియు ఎరిగిన ఈ యొక్క బాలాకు అన్య ప్రవక్త అయ్యున్న బిలామును పిలుచుకొని అన్య ప్రవక్త అయ్యున్న బిలాముకు విస్తారమైన సొమ్మిచ్చి నేను ఇశ్రాయేలీయులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా జయించలేను, గెలవలేను, కాబట్టి నీకు సొమ్మిస్తాన్, నీవు ఇశ్రాయేలు అను దేవుని వాగ్దాన ప్రజలను ఏం చెయ్యి? శపించు. నీవు శపిస్తే వారు శాపగ్రస్తులైపోయి వారు నష్టపోతారు, అపజయం పాలవుతారు అని దేవుని జనాంగమును శపించుటకు, దేవుని జనాంగమునకు ఆతిథ్యం ఇవ్వక, చూడండి, అన్నపానములు తీసుకొని మిమ్ము ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు ఇశ్రాయేలు నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యారాములోని పెతోరులో నుండి నీకు విరోధముగా బేయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. గమనించండి, దేవుని వాక్యం పదే పదే ఆతిథ్యమునకు సలహా ఇస్తుంది, ఆతిథ్యమునకు ఆజ్ఞాపిస్తుంది అన్నమాట అండి. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఆరంభములో కూడా సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, నిలవరముగా ఎప్పుడు స్థిరముగా ఉండనీయండి, ఆతిథ్యము చేయ మరువకుడి. చూసారా, ఆతిథ్యము చేయుటకు మీరు ఎప్పుడు కూడా మరిచిపోవాకండి. దాని వలన కొందరు ఎరుగకయే, కొందరు తమకు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యము చేసాడు. గమనించండి, ఈవేళ మేము ఇలాగున్నామంటే, మరి మా కుటుంబం నిలబడిందంటే, అలాగున ఒక 3 తరాలుగా సుభిక్షంగా ఉన్నామంటే ఆ పితరులైన వారు చేసిన ఆతిథ్యం, పితరులైన వారు చేసిన భక్తులైన వారికి, దూతలకు తెలియకనే దూతలకు. బహుశా దైవజనుడు ఒక భక్తుడు అనుకున్నారేమో ఆ కాలపు పెద్దవారు. ఒక భక్తునికి అలాగూ ఆతిథ్యం ఇచ్చి తమకున్న దానిలోనే భక్తునితో పంచుకొని ఆతిథ్యం ఇచ్చట ద్వారా కడకి ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడు అంటండి? దేవ దూతలకు. కాబట్టి వీరు అనగా మోయాబీయులు
ఆతిథ్యం ఇవ్వక పోగా ఏం చేయటానికి పూనుకున్నారండి? శపించటానికి పూనుకున్నారు. గమనించండి, ఆ శాపము వారికి తగల్లేదు. ఎందుకనగా ఇశ్రాయేలీయులైన వారు ఎవరు? వాగ్దాన బిడ్డలు. కానీ కడకు ఆ శాపం ఎవరి మీదకు వచ్చింది? ఇశ్రాయేలీయులైన వారి మీదకు విడవాలనుకున్న శాపమే రిఫ్లెక్ట్ అయ్యి తిరగబెట్టి ఎవరికి తగిలింది? మోయాబీలైన వారికి తగులుట మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు రాశాడు. మరి అందరం కలిసి పాడుకుందాం. పాపివని నీకెవరు చెప్పెను, పావనుడవై యుండగను శాప మరణము రాదు నీకు, చావును చంపిన జీవము నీని, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంబులే కావలెను. పాపివని నీకెవరు చెప్పెను, పావనుడవై ఉండగా శాప మరణం రాదు నీకు. ఎందుకు? చావును శాపమును చంపిన జీవమును నేనే. కాబట్టి దేవుని బిడ్డలంగా ఈ లోకములో పలానా వారు శపించాడు అన్న ఆందోళన, ఆవేదన మనకు అక్కర్లేదు. ఎప్పుడు మనము దేవుని బిడలమైతే, దేవుని నామదారులమైతే, దేవుని యొక్క నామము మనం ధరించిన వారమైతే పాప శాపము రాదు నీకు, చావును చంపిన జీవము నేనే. కాబట్టి ఇక్కడ బిలాము శపించాలనుకున్నారు, కానీ దేవుడు ఏం చేయనివ్వలేదు. ముమ్మారు శపించనివ్వక శాపమునకు బదులుగా బిలాము నోట ఏ మాట ఉంచాడు? ఆశీర్వచనపు మాటే పలికించాడు. ఎవరైతే శాపవాక్కులు ఉంచాలనుకున్నారో వారికి ఏం పెట్టింది? శాపం తిరగబెట్టింది అనమాట అండి. ఇది చూచిన బిలాం సొమ్ము తీసుకొని శపించలేక అస్థిరుడు లేక విఫలుడై ఉన్న బిలాం బాలాకునకు ఒక దుష్ట సలహా ఇస్తూ ఉన్నాడు, ఒక చెడ్డ సలహా ఇస్తూ ఉన్నాడు. చూసారా? ఈ చెడ్డ సలహాను బట్టి మరింత దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చుతా మనం చూస్తూ ఉన్నాం. చదువుకుందాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1-3 వచనములు. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. చూసారా? కాబట్టి ఇక్కడ షిత్తీము లోయలో దిగినప్పుడు ఈ బిలాము సలహాను బట్టి బాలాకు మోయాబు స్త్రీలైన వారిని ఇశ్రాయేలీయుల పైన వారిపైన వదిలిపెట్టాడు అనమాట అండి. ఈ మోయాబు స్త్రీలు, అన్య స్త్రీలు ఇశ్రాయేలీయులైన వారిని పాపానికి ప్రేరేపించి వారితో పాపము చేయించి ఈ అన్య స్త్రీల ద్వారా అన్య స్త్రీలను మోహించి ఇశ్రాయేలీయులైన వారు మోయాబీరాండ్రతో శయనించుటను బట్టి బిలాము శపింపకపోయినా వారి వ్యభిచార పాపం బట్టి వారికి ఎవరి శాపం వచ్చిందండి? చెప్పండి. దేవుని శాపం వచ్చింది. చూసారా? ఈ బిలాం ఎంత తెలివైన వాడంటే తాను శపించకపోయినా ఎలాగూ ఇశ్రాయేలీయులైన వారికి దేవుని ద్వారా శాపము కలుగుద్దో
తెలుసు అన్నమాట. తెలిసి ఏం చేశాడు? వారి చేత పాపము చేయించి తద్వారా దేవుని యొక్క కోపోగ్రతకు లోన్ చేశాడు. పాపము, సాతాన్, శాపము, అతని సైన్యము అను కూపములోనికి నడుపును. కాబట్టి పాపము పైకి బాగానే ఉంటుంది, కానీ ఈ పాపమంట కడకి ఏమైపోద్దంటండి? కూపము. ఈవేళ విచారం, బాధాకరం, విషాదకరం ఏమనగా ఈ పాపమును కూపములోనికి యవనులైన వారు, బాలికలు కూడా ఎడవబడుతూ ఉన్నారు. మన చిన్నప్పుడు ఏమి ఉండేవి కాదు. ఇంట్లో డబ్బులు తీసుకోవాలా, పర్మిషన్ తీసుకోవాలా, సినిమా హాల్కి వెళ్ళాలా, టికెట్ కొనుక్కోవాలా, ఎవరు చూడకుండా ధైర్యంగా చూడాలా, అప్పుడు రావాలా. అప్పుడు కానీ పాపానికి మార్గం ఉండేది కాదు. సినిమాకి వెళ్తాను అని అడగటానికే గుండె దాడ, భయం, కొట్టేస్తారేమో అని. ఇంకా డబ్బులు ఆడేస్తారు. సినిమాకి వెళ్తాను అని అడగటమే మనకి గుండె దాడ అన్నమాట. ఏదో మంచి సినిమా వస్తే తీసుకుని వెళ్ళి చూపించటం, మంచి సినిమాని 10 మందితో చెప్పించుకొని చూపించటమే గొప్ప. చూసారా? ఈవేళ కావలసిన సినిమా అంతా అక్కడికి వచ్చేసింది. చెప్పండి, అరచేతిలోకి వచ్చేసింది. ఆవేళ పాపపు కూపం అంటే చాలా కష్టం. ఎవరన్నా చూస్తారేమో, ఈలోపు ఎవడో చుట్టం చూసారు, ఏంద్ర ఎక్కడ ఉన్నామంటే మళ్ళీ పరారు. చూసారా? ఆ రోజులు అవి. ఈవేళ చూస్తే పాపమంతా అక్కడికి వచ్చేసింది. చెప్పండి, అరచేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, ఈవేళ పాపము సులువా, ఆవేళ పాపము సులువా? చెప్పండి. ఈవేళ పసి పిల్లలు మొదలుకొని పండు వృద్ధుల వరకు పాపము అను కూపములోనికి సాతాను ఏం చేస్తూ ఉన్నాడు? పలువురిని ఈడ్చుకొని వెళ్తూ ఉన్నాడు. అందుచేత ఈ పాపమను కూపములో సాతానున్నాడు, శాపమున్నది, పాప ఫలితములున్నాయి. మరి గత 2 వారాలుగా హైదరాబాదులో ఉండి ఆడ చూస్తూ ఉంటే విచ్చలవిడి జీవితం. దాన్ని బట్టి ఆనందం అనుకుంటారు, కానీ ఆనందం కాదు. కడకి వారు ఏం కొని తెచ్చిపెట్టుకుంటున్నారు? లేని ఆందోళన, లేని ఆవేదన, లేని ఆక్రందన. కాబట్టి ఈ పాపపు కూపం చూడటానికి ఎంతో ఏమంటారు, రమ్యముగా, చూపునకెంతో రమ్యమై ఉండును. కాబట్టి చూపునకు రమ్యముగా, ఆహ్లాదముగా ఉంటుంది, కానీ కడకు ఆ కూపములోనికి దిగితే ఏం చేస్తుంది? అది లాగేస్తుంది తప్ప పైకి గట్టెక్కిచ్చే ప్రసక్తి ఉండదన్నమాట. కాబట్టి పాపం అమాయకులు, బాలికలు, యవనులు యవనరాండ్రు అనుకుంటారు. అది కోపముగా కనపడదు, అది పాపముగా కనపడదు. అది ఎలాగుంటుంది? ఒక ఆహ్లాదముగా, ఒక సౌఖ్యముగా, ఒక విలాసముగా, ఒక ప్రతిష్టగా కనబడుతూ ఉంటుంది. కానీ దాని లోపల మనం చూస్తే ఏముందండి? ఒక అగాధం, ఒక కూపం. కాబట్టి ఇక్కడ బిలాం శపించలేదు, కానీ కడకి ఏం చేశాడు? ఇశ్రాయేలునకు శాపం తెచ్చుటకు కారకుడయ్యాడు. అందుకే దేవుడు అంటాడు, మిమ్మల్ని పాపము చేయించి, మీకు శాపము కలిగించి, మీకు ఆతిథ్యము చేయని మోయాబీయులైన వారిని మీరేం చేయొద్దు, మీ సమాజములోనికి చేర్చుకోవద్దు. అట్టి సమాజములోనికి ఎవరు చేరాడు? దేవరాజు ఎలీమెలెక్. ఎలీ అంటే దేవుడు, మెలేక్ అంటే రాజు. చూసారా? బెత్లెహేమీయుడు ఏ రాజ్యంలో చేరాడు?
శాపగ్రస్తమైన రాజ్యములో చేరాడు. చేరి రూతుని కోడలుగా తీసుకున్నారు. పిల్లరా, ఈ రూతులో ఉన్న గొప్పతనం విశేషత ఏమనగా, రూతు మోయాబీయురాలైనా కానీ అత్తకి ఆతిథ్యం ఇచ్చింది. అలాగే బక్క చిక్కిన భర్తకు సహాయముగా ఉంది. పిల్లరా, రూతు అత్తతో అంటూ ఉన్నది, నిన్ను అత్తుకుంటాను. ఓర్ప అత్తని ఆర్పేసింది, కానీ రూతు అత్తను ఏం చేసిందండి? అత్తుకుంది. మరి అమ్మ వాక్యం చదవండి. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు వెళ్ళు నీ గృహమే నా గృహం, నీ బాటే నా బాట, నీ చావే నా చావు, నీ సమాధియే చెప్పండి నా సమాధి. చూసారా ఎంత గొప్ప ప్రతిజ్ఞ. రూతు అనగా స్నేహితురాలు. ఎవరితో చేసింది? నయోమి అనగా మధురం. మధురమై ఉన్న నయోమితో చేయటను బట్టి తాను ధన్యురాలైనట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రూతు మోయాబీయురాలైనా ఎవరిని హత్తుకుందండి? ఇశ్రాయేలీయుని హత్తుకుంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను హత్తుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో ఇలాగున ప్రభు పలుకుతూ ఉన్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశల నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. సత్యమందు నిలిచి ఉన్నవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. అబద్ధములకు జనకుడై ఉన్నాడు. కాబట్టి రూతు గతములో అబద్ధికుడైన సాతాను సంబంధి, ఇప్పుడు సత్యవంతుడై ఉన్న క్రీస్తు ప్రభు యొక్క సంబంధిగా రూతు రూపాంతరం చెందుట మనం చూడగలుగుతూ ఉన్నాం అన్నమాట అండి. మరి కొన్ని రిఫరెన్స్ రాసుకోండి, ముందుకు వెళ్ళిపోదాం. ఆదికాండం 3:3-7. అవ్వను అబద్ధము ద్వారా సాతాను మోసములో పడవేసి కడకు నరహంతకునిగా ఆదామవలైన వారిని చంపుటకు కారకుడే సాతానుడు. మొదటి రాజులు 22:22. దేవుని బిడ్డలారా, సత్యం అనగా యేసు క్రీస్తు ప్రభువే. అబద్ధములకు జనకుడు సాతానుడు. సత్య స్వరూపి, సత్యం యొక్క నిర్వచనం, అసలు సత్యమే అయ్యున్న వారు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. అందుకే మనందరూ కూడా తెలుసు, యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును, సత్యమును, నేనే సత్యమును, జీవమును, నేనే జీవమును. ప్రభువు అన్నారు, నేనే సత్యమును. దేవుని బిడ్డలారా, పిలాతు అడుగుతాడు ప్రభువుని. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనములు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. సత్యమనగా ఏమిటి అని ఆయనతో అడగగా అతడు ఈ మాట చెప్పి, వినండి, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. సత్యమునకు పిలాతు యొద్ద ప్రభు నిర్వచనం ఎవరు? కానీ
అడిగిన తోమాతో ప్రభు అంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. పిల్లరా, సత్యం అనగా ఏమి? మనం చెప్పుకుందాము ఒకసారి. సత్యం అంటే ఏంటి? మీ భావం మీరు చెప్పండి. సత్యం అంటే ఏంటి? నేను సత్యమే చెప్తున్నాను, అబద్ధం చెప్ప, నేను సత్యమే చెప్తున్నాను అంటారు. సత్యం అంటే ఏంటి? పిల్లరా, సత్యము నిర్వహించటం, సత్యమును అర్థం అయ్యేలాగా చెప్పటం చాలా కష్టతరం. సత్యం గురించి మీకు చెప్పాలి అనగా సత్యం యొక్క భావాలు కొన్ని మీకు చెప్పక తప్పదు. ఆ భావాలు చెప్పితే తప్ప సత్యం అంటే ఏంటో మనం గ్రహించుట మనకి అలవి కాదు. సత్యం నిర్వచిద్దాం. సత్యం అనే మాటను మనం నిర్వచిందాం. అంటే సత్యమునకు అర్థం తెలుసుకుందాం, బైబిల్ నుండి తెలుసుకుందామండి. గమనించండి, సత్యం అనగా విధేయత, సత్యం అనగా విశ్వాస పాత్రత. రిఫరెన్స్ రాసేసుకోండి, న్యాయాధిపతులు 9:15. సత్యం అనగా నిజాయితీ, సత్యం అనగా నిష్కపటము, అనగా సత్యం అనగా పటము. కపటము అంటే పటము కానిది, కపటము. సత్యం అనగా నిజాయితీ, నిష్కపటము, పటము వంటిది, ఉన్నది ఉన్నట్లుగా ఉండునది. రెఫరెన్స్ నిర్గమకాండం 18:21. మూడవది సత్యం అనగా భక్తి, సత్యం అనగా శ్రద్ధ, సత్యం అనగా యథార్థత, సత్యం అనగా ప్రామాణికత. ఇంకోసారి చెప్తున్నా, సత్యం అనగా భక్తి, విశ్వాసం, శ్రద్ధ, యథార్థత. యథార్థత, యథా ఉన్నట్లు, ఉన్నది ఉన్నట్లు, యథా అర్థం, యథా అర్థం, యథార్థం. యథా అర్థం అంటే, యథా అంటే ఉన్నది, ఉన్న పాటున భావమే యథార్థం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 32:4. సత్యం అనగా న్యాయం. రోమాపత్రిక 2:2. సత్యం అనగా న్యాయం. రోమా 2:2. సత్యం అనగా తిన్నని, న్యాయబద్ధమైన. సత్యం అనగా తిన్నని, న్యాయబద్ధత. యెషయా 38:3. సత్యం అనగా విశ్వాసము. యెషయా 26:2. సత్యం అనగా విశ్వాసం. యెషయా 26:2. సత్యం అనగా నీతి. కీర్తన 85:10. సత్యం అనగా నీతి. కీర్తన 85:10. సత్యం అనగా వాస్తవం, ఉన్నది. సత్యం అనగా వాస్తవం, ఉన్నది. యోహాన్ 17:19. సత్యం అనగా సూటిగా, లేక సత్యం అనగా సరళత, సరళత, సరళత. సూటి, సరళత. ఆదికాండం 42:16. సత్యం అనగా వాస్తవం. ఇందాక చెప్పాను, చెప్పలేదు, చూసుకోండి ఒకసారి. యోహాన్ 17:19. సత్యం అనగా ఉన్నది, వాస్తవము. యోహాన్ 17:19. సత్యం అనగా సూటి, సరళమైనది, నిర్మలమైనది. ఆదికాండం 42:16 మనం చూస్తూ ఉన్నాం. దేని బిడ్డలారా, మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ రూతు గ్రంథం 2వ అధ్యాయం
మొదటి వచనం. నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. గమనించండి, నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. నయోమి మధురం, పెనిమిటి ఎలీమెలెక్ దేవరాజు, బంధువుడు ఒకడుండెను. సమీపము. ఎలీమెలెక్ అంటే దేవరాజు యొక్క కుమారుడే. బోయాజు బలవంతుడు. యెషయా 9:6 వచ్చే వారం మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ బలవంతుడు ఎవరు? అది వచ్చే వారం మన ధ్యానాంశం. పిల్లరా, ఎలీమెలెక్ యొక్క బంధువు బోయాజు, ధనవంతుడు, బలాఢ్యుడు బోయాజు. గమనించండి, ఈ సమీప బంధువు విడుదల చేయవలసిన వారు ఏం చెయ్యాలా అనగా, ఆపదలో, ప్రమాదములో, అక్కరలో ఉన్నవారి పక్షముగా పోరాడి సహాయము చేసి అక్కర నుండి విడుదల, అక్కర నుండి గట్టెక్కించువారు సమీప బంధువుడు. దీనిని వాక్యం ద్వారా గ్రహించుకుందాం. లేవియకాండం 25వ అధ్యాయం 25వ వచనం. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. గమనించండి, నీ సహోదరుడు, నీలో ఎవడైనా ఒకడు తన స్వాస్థ్యము కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు ఉన్నట్లయితే అతని సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. గమనించండి, ఒక అన్నున్నాడు. అన్నకి అప్పులు ఎక్కువైపోయినాయి. అప్పులు బట్టి ఒక ఆస్తి అమ్ముకుంటాడు. ఆ ఆస్తి పరులైన వారి వశమైపోకుండా కలకాలం ఆస్తి అమ్ముకున్నవాడు దిక్కుమాలినోడో కాకుండా స్వజనుడు వచ్చి ఏం చేయొచ్చు? ఆ పొలమును అన్న యొద్ద నుండి కొనుక్కోవచ్చు. మళ్ళా సునాద సంవత్సరం వచ్చేసరికి అప్పులన్నీ తీరిపోతాయి. ఎవరి ఆస్తి వారికి ఏమవుద్ది? సంప్రాప్తం అవుద్ది. గమనించండి, అదే ఈవేళ సాధ్యమా? సాధ్యం కానే కాదు. అందుచేతనే ఇశ్రాయేలులో ఐశ్వర్యం, పేదరికం లేకపోవుటకు దేవుడు నిర్ణయించిన ఆ అద్భుతమైన కాలమానమే సునాద సంవత్సరం, అనగా 50వ అని అర్థం అన్నమాట అండి. దేవుని బిడ్డలారా, మరి ముందుకు వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనములు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రైట్. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. రైట్. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. గమనించండి, 50వ అనగా 7 ఏళ్ళు. ఎంతండి? 7 ఏళ్ళు ఎంత? 49. 49 అయిన తర్వాత వచ్చేది 50వ. కాబట్టి
7 ఏళ్ళు లెక్కబెట్టి 7 ఏళ్ళు అయిన తర్వాత వచ్చే 50వ వత్సరమే సునాద సంవత్సరం. ఆ 50వ వత్సరమందు దేవుడు ఇచ్చు ఆశీర్వాదం చదివేసుకుందాం. మీద సందర్భం వచ్చింది కాబట్టి చూద్దాం. లేవియకాండం 25వ అధ్యాయం 25 నుండి 28 వచ్చిన. లేవియకాండం 25 నుండి 28 వచనాలు. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల. కొంచెం ముందుకు వెళ్దాం. 29 నుండి 34. 25, 29, 34. ఒకడు ప్రాకారము గల ఊరిలోని నివాస గృహమును అమ్మిన ఎడల దాని అమ్మిన దినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును. ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకొనవచ్చును. అయితే సంవత్సర దినములు నిండకమునుపు దాని విడిపింపని ఎడల ప్రాకారము గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనిన వానికి వాని తరతరములకు అది స్థిరముగా నుండును. అది సునాద కాలమున తొలగిపోదు. చుట్టూన ప్రాకారములు లేని గ్రామములోని ఇండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును. అవి సునాద కాలములో తొలగిపోవును. గమనించండి. కాబట్టి సునాద కాలములో అప్పులు, బాధలు ఇవన్నీ తొలగిపోవును. క్షేమము కలుగును, ఐశ్వర్యము కలుగును, లాభం ప్రాప్తించును. అందుకే సునాద సంవత్సరమును ప్రకటించుటకు ప్రభు దిగి వచ్చారని ప్రభువే మరి యెషయా గ్రంథములోని ఆ మాట చదువుట మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ముగింపులోకి వెళ్దాం. ఇక్కడ మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, బంధువు బిడ్డలారా, ఆ బంధువే ధర్మశాస్త్రము. మరి ఈ ధర్మశాస్త్రము యొక్క కార్యం, ధర్మశాస్త్రం నెరవేర్చలేని తరుణములో ఇది మీకు అర్థం అవటానికి కొంచెం విశదీకరించి ముగిస్తాను. రూతు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. రూతు 4:6. ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేదు. ఇంకొక బంధువు ఉన్నాడు అనమాట అండి. బోయాజు అంటాడు, ఆ బంధువు విడిపించుకుంటే నేను విడిపించుకోను. ఆ బంధువుని అడగండి, దానిని విడిపించుకొన గలడేమో. 4:6 చదువుకుందాం. నా స్వాస్యమును పోగొట్టుకొందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను. కాబట్టి ఆ సమీప బంధువు నేను విడిపించను, నువ్వు విడిపించుకోమని విడిపించే బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? బోయాజుకు అప్పచెప్పాడు. అందుచేత ఆ బంధువు విఫలుడైన కారణాన బోయాజు ఏం చేయవలసి వచ్చిందండి? ఆ స్వాస్థ్యమును విడిపించవలసి వచ్చిందనమాట అండి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమనగా, ఆ బంధువుడు విడిపించలేను అన్న బంధువుడే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము మనిషిని శాపగ్రస్తునిగా చేసిందే కానీ మనిషి శాపమును ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? విడిపించలేకపోయింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు బోయాజులాగా ధర్మశాస్త్రమును బంధువు చేయలేని కార్యము ఎవరు చేశారండి? బోయాజు అను బాలయేసు చేయుట మనం చూస్తూ ఉన్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనములు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. గమనించండి పిల్లల, ధర్మశాస్త్రం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కలగాలని ప్రభువే ధర్మశాస్త్రమును తన కుమారునిలో నెరవేర్చి, తన కుమారుని ధర్మశాస్త్ర నెరవేర్పుగా నీతిమంతునిగా తన కుమారుని మార్చి, తన కుమారుని బట్టి మనందరిని దేవుడు ఏం చేశారండి? నీతిమంతులు చేశాడు. కాబట్టి మనం
బోయాజు భార్యలమైతే, అనగా బాలయేసు భార్యలమైతే, మనం బాలయేసు సంఘమైతే, బాలయేసును నమ్మిన వారమైతే, బోయాజును చేరిన రూతు ఎలాగూ నీతిమంతురాలైందో, దేవుని ప్రజ అయిందో, తన యొక్క బంధకముల నుండి, తన యొక్క కరువు కాటకముల నుండి, మొదటి భర్త అయ్యున్న బక్క చిక్కి రోగిష్టి అయ్యున్న మహులోను నుండి విడిపింపబడిందో బలవంతుని ద్వారా, అలాగున ఈ బాలయేసు అను బలవంతుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నుండి మనల్ని విడిపించి, పిల్లరా, నీతి మార్గమున నిల్పును నన్ను, నీతి లేని నాకు తన సునీతిని దయచేయును, స్వనీతిని త్రుంచును. కాబట్టి ఏ బంధువుడు విడిపించలేకపోయాడో ఆ బంధువు చేయవలసిన పనిని ఎవరు చేశాడండి? బోయాజు చేశాడు. ఆ బోయాజే మన బాలయేసు. కాబట్టి ఈ బాలయేసు మన పాప శాప మరణము నుండి విడిపించుటకు, మనకు పరిపూర్ణ విడుదల దయచేయుటకు, మనలను నీతిమంతులుగా మార్చుటకు, తన నీతిని మనకు అద్దుటకు ఈ భూలోకానికి బోయాజు వంటి బలవంతుడైన దేవునిగా అరుదించిన కారణాన రూతు అనగా మనం ఆయన స్నేహితులమయ్యుండి ఇట్టి గొప్ప కార్యం జరిగించటకు వచ్చిన బాలయేసు చెంత చేడి, ఆయన వధువుగా, ఆయన బిడలముగా మనం మారువారమైతే ఆ బోయాజు యొక్క బలం, శక్తి, విమోచన, విడుదల, ధన్యతలు, దీవెనలు మనకు సంప్రాప్తమవుతాయి. కాబట్టి అట్టి బలవంతుని యొక్క బల, క్షేమ, సంతోష, ఆరోగ్య, నీతి, సమాధానములు ఈ క్రిస్మస్ మాసమంతయు సమృద్ధిగా మనందరకు తోడై ఉండును గాక. ఆమేన్. దయగల ప్రభువా, కృపగల తండ్రి, రూతులో దాగి ఉన్న రక్షకుని, బలవంతుని, బలాఢ్యుని మేము ధ్యానించుకున్నాం. దేవా, మీరు ఆ బలాఢ్యుడు, బలవంతుడైన దేవుడై ఉన్నారు. కాబట్టి బలవంతుడై ఉన్న దేవుడు అయిన మిమ్ము మేము చేరి ఆశ్రయించి, దేవా, మీరు తెచ్చిన విడుదల, మీరు మాకిచ్చు పరిపూర్ణ రక్షణ అందుకొని ఈ క్రిస్మస్ కాలం అంతయు, దేవా, ఇదిగో నేడు రక్షణ తెచ్చినాడు, పుచ్చుకొనుము అని దైవం తెలియచేసినట్లు ఆ రక్షణ భాగ్యం పుచ్చుకొని ఆనందించి వందించి మేము కీర్తించుకుని దయచేయమని బాలయేసు, బోయాజు యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.